హైదరాబాద్ పంజాగుట్టలో కారు బీభత్సం సృష్టించింది. నాగార్జున సర్కిల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులకు కారు డ్రైవర్ చుక్కలు చూపించాడు. ఏకంగా వాహన తనిఖీలు చేపడుతున్న హోంగార్డ్ రమేష్ పైకి కారుతో దూసుకువెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులు నివారిస్తున్న వాహనాన్ని ఆపకుండా హోంగార్డ్ రమేష్ను ఈడ్చుకు వెళ్లారు డ్రైవర్ సయ్యద్ మాజుద్దీన్ నసీర్. అయితే కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తనిఖీలు చేపట్టిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మనం చూస్తున్నాం ఆ కారుకు సంబంధించిన దృశ్యాలు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నివారిస్తున్నా కూడా కనీసం ఆ కారు డ్రైవర్ ఆపకుండా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కారుకున్న బ్లాక్ ఫిల్మ్స్ తనిఖీ చేసే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, ఆ కారుకు సంబంధించి బ్లాక్ ఫిల్మ్స్ ఉండడం వల్లే చెక్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నాగార్జున సర్కిల్ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే అక్కడ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఎస్ఐ ఆంజనేయులు, హోంగార్డ్ రమేష్ ఇద్దరు తనిఖీలు చేపట్టారు. వస్తున్నటువంటి కార్లకు బ్లాక్ ఫిల్మ్ తీసేయాలని చెప్పి ఆ ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. సో ఆ డ్రైవ్ లో భాగంగా ఒక కారును ఆపే క్రమంలో కార్ డ్రైవర్ ఆపకుండా హోంగార్డ్ రమేష్ పైకి కారును దూసుకెళ్లేలా తీసుకెళ్లాడు. దాదాపు కొన్ని 10 మీటర్ల మేర కూడా ఈడ్చుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి ఎస్ఐ వెంటనే అరవడంతో అతను పక్కకు జరిగాడు. స్వల్ప గాయాలు కూడా హోంగార్డ్ రమేష్ కు జరిగాయి. సో ఈ కార్ డ్రైవర్ AP 09CP9664 కారుకు సంబంధించిన డ్రైవర్ సయ్యద్ మాజుద్దీన్ నజీర్. ఇతను 20 ఏళ్ల స్టూడెంట్ గా ఉన్నాడు. న్యూ మలక్పేటకు చెందినటువంటి వ్యక్తి. సో ఇతని వెంటనే పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇతని పైన BNS యాక్ట్ సెక్షన్ 110, 132, 221 ఈ పబ్లిక్ సర్వెంట్స్ విధులకు ఆటంకం కలిగినటువంటి కేసు కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ తనిఖీల్లో భాగంగా ఇటీవల వరుస సంఘటనలు ఇట్లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి ట్రాఫిక్ పోలీసులను చూడగానే భయపడి వెంటనే అక్కడ ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘన చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో ట్రాఫిక్ పోలీసులకు గాయాలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఉన్నతాధికారులు ట్రాఫిక్ అధికారులు ఇప్పటికే దీనిపైన సీరియస్ అయ్యారు. ఇటువంటి చర్యలు చేపట్టిన ఎవరైనా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు ఖచ్చితంగా ఆపి దానికి సంబంధించిన అన్ని వాహన పత్రాలన్నీ కూడా చూపించాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.